Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another interesting video. ఈ డివైస్ వచ్చేసి ఐఫోన్ 17 Pro Max. మనందరికి తెలిసిందే యాపిల్ వాళ్ళ నుంచి ఐఫోన్ 17 Pro Max అయితే రిలీజ్ అయింది. బట్ ఈ డివైస్ వచ్చేసి Xiaomi 17 Pro Max. Xiaomi వాళ్ళు ఈ ఇయర్ Xiaomi 16 సిరీస్ ని స్కిప్ చేసి 17 సిరీస్ ని లాంచ్ చేశారు. డైరెక్ట్ కాపీ ఆఫ్ ఐఫోన్ 17 సిరీస్. Xiaomi 17, 17 Pro అండ్ 17 Pro Max మొత్తం 3 మోడల్స్ ని అయితే రిలీజ్ చేశారు. అల్ట్రా మోడల్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అల్ట్రా మోడల్ అయితే మనకి ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియోలో ఐఫోన్ 17 Pro Max కి Xiaomi 17 Pro Max కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఏ ఫీచర్స్ ని బాగా కాపీ కొట్టారు, ఏ ఫీచర్స్ ని కాపీ కొట్టినా కానీ అంతగా యూజ్ లేవో ఇన్ డీటెయిల్ గా కంపేర్ చేసి ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. అండ్ ఆల్సో మనకి Xiaomi 17 అల్ట్రా డివైస్ కూడా ఇండియాలో తొందరలో రాబోతుంది. ఈ ఫుల్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ అన్బాక్సింగ్. మనకి ఐఫోన్ 17 Pro Max లో బాక్స్ లో చూసుకుంటే ఫోన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తారు, USB-C to C. అండ్ ఆల్సో కొన్ని వారంటీ పేపర్స్ అయితే ఉంటాయి. అంతే, ఇంతకు మించి బాక్స్లు అయితే ఏమీ రావు. అదే మీరు Xiaomi 17 Pro Max కాపీ వర్షన్ లో చూసుకుంటే బాక్స్ మొత్తం మనకి ఒక పేపర్ షీట్ లో కవర్ చేసి ఉంటుంది. లెట్స్ ఓపెన్ ఇట్. డివైస్ మనకి చైనాలో లాంచ్ అయిన తర్వాత Xiaomi వాళ్ళకి Xiaomi 15 సిరీస్ కన్నా 17 సిరీస్ అనేవి 40% సేల్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఎంత బెటర్ గా కాపీ చేశారని దాన్ని బట్టి కూడా ఉంటుంది. బాక్స్ మీద చూస్తే పవర్డ్ బై Xiaomi HyperOS. ఇది కూడా మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ కాపీ అన్నమాట. బాక్స్ ఓపెన్ చేస్తే చూడొచ్చు చాలా ఐటమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాము. సిమ్ ఎజెక్షన్ టూల్, యూజర్ మాన్యువల్ అనమాట, అది పెద్దగా అవసరం లేదు. అండ్ ఆల్సో ఏ ట్రాన్స్పరెంట్ కేస్. సో వీళ్ళు కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వెరీ నైస్. ఇక్కడ కింద చూడొచ్చు మనకి ఛార్జింగ్ బ్రిక్ ఇస్తున్నారు, అది కూడా 100 వాట్ ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది, USB-A అండ్ ఏ ఛార్జింగ్ కేబుల్. అండ్ లాస్ట్లీ చూసుకుంటే ఫోన్ అవైలబుల్ గా ఉంటుంది. ఐఫోన్ తో కంపేర్ చేసుకుంటే ఛార్జింగ్ బ్రిక్ అండ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఎక్స్ట్రాగా. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. రెండు డివైసెస్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో డిజైన్ చూస్తున్నారు కదా, దీన్ని కాపీ పేస్ట్ అని ఎందుకంటారంటే ఇక్కడ చూడొచ్చు మెయిన్లీ డిజైన్ వల్ల ఐఫోన్ 17 Pro Max లో మనకి కెమెరా ప్లాటోని తీసుకొచ్చారు కదా, అలానే మనకి Xiaomi 17 Pro Max లో కూడా ప్లాటో ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్లాటోలో డిస్ప్లేని అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరాని తీసుకొచ్చి కింద పెట్టారు. అండ్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. అదే మీరు 17 Pro Max లో చూసుకుంటే 3 కెమెరాస్ మనకి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. లైడార్ సెన్సార్ అండ్ ఫ్లాష్ మనకి రైట్ సైడ్ లో ఉంటాయి, ప్లాటో మీదే, కింద ఏమీ ఉండదు. అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట మనకి Xiaomi 17 Pro Max లో. అండ్ Xiaomi 17 Pro Max లో బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది ఫైబర్ మ్యాట్ గ్లాస్. అదే మనకి ఐఫోన్ 17 Pro Max లో చూసుకుంటే మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ వైర్లెస్ ఛార్జింగ్ స్పాట్ లో మాత్రం సెరామిక్ షీల్డ్ సపోర్టెడ్ గ్లాస్ ని అయితే యూజ్ చేస్తున్నారు. మిగతా డైమెన్షన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటాయి, హైట్ కానీ విడ్త్ కానీ. వెయిట్ చూసుకుంటే మనకి ఐఫోన్ కొంచెం హెవీగా ఉంటుంది విత్ 233 grams. ఈ Xiaomi 17 Pro Max వచ్చేసి 217 grams మాత్రమే ఉంటుంది. బాటమ్ లో చూడొచ్చు రెండింటికి USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. Xiaomiకి ఏమో సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది. ఐఫోన్ లోనేమో మైక్రోఫోన్స్ అండ్ స్పీకర్ గ్రిల్స్ అయితే ఉంటాయి. బట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి Xiaomi వాళ్ళు యాక్షన్ బటన్ అయితే కాపీ చేయలేదు. అండ్ ఆల్సో వాల్యూమ్ రాకర్స్ వచ్చేసి ఈ Xiaomiలో రైట్ సైడ్ లో ఉంటాయి. లాక్ ఆర్ అన్లాక్ బటన్ పైన వాల్యూమ్ రాకర్స్. ఐఫోన్ లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ యాక్షన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అండ్ రైట్ సైడ్ లాక్ ఆర్ అన్లాక్ బటన్. అండ్ ఈవెన్ కెమెరా కంట్రోల్ బటన్ కూడా కాపీ చేయలేదు, ఓన్లీ డిజైన్ బ్యాక్ సైడ్ మాత్రమే కాపీ చేశారు. రెండింటికి IP68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ అయితే ఉంటుంది. రెండింటికి 6 meters అప్ టు 30 minutes అయితే వాటర్ లో సస్టైన్ అవ్వగలదు. ఇది కూడా సిమిలర్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ ఈ కెమెరా ప్లాటోలో మనకి డిస్ప్లేని యాడ్ చేశారు. ఈ డిస్ప్లే ఫంక్షనాలిటీస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లే పైనుంచి కింద కంటే నోటిఫికేషన్స్ చూపిస్తుంది. ఈ డిస్ప్లే మీద రైట్ కి స్క్రోల్ చేస్తే చూడొచ్చు మనకి కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ కెమెరాని ఎలా అయితే యూస్ చేసుకోవచ్చో బ్యాక్ కెమెరాలో కూడా అన్ని ఫంక్షనాలిటీస్ అయితే ఉంటాయి. మీరు మెయిన్ కెమెరాతో సెల్ఫీ వీడియోస్ కానీ సెల్ఫీ ఫొటోస్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఈ కెమెరా యాప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ Xiaomi వాళ్ళ గేమింగ్ కేస్ కనుక యూస్ చేస్తే కొన్ని గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇన్బుల్ట్ గా ఇంతకు మించి నాకు ఈ స్క్రీన్ మీద ఫంక్షనాలిటీస్ అయితే ఏం కనిపించలేదు. ఈ వాల్ పేపర్స్ అయితే చేంజ్ చేయొచ్చు, ప్రెస్ అండ్ హోల్డ్ చేసి స్వైప్ చేయాలి. యాపిల్ వాచ్ యూస్ చేస్తాం కదా, ప్రెస్ అండ్ హోల్డ్ చేసి మారుస్తే మనకి వాల్ పేపర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఇక్కడ క్లాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సేమ్ క్లాక్ అయితే మనకి యాపిల్ వాచ్ లో కూడా ఉంది. ఈ క్లాక్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే కూడా డైమెన్షన్స్ అన్ని ఒకటే అవటం వల్ల డిస్ప్లే కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫ్రంట్ నుంచి చూడొచ్చు సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే డైనమిక్ ఐలాండ్ లేదు. ఐఫోన్ వాళ్ళకి సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ ఉంటే ఫ్రంట్ సైడ్ Xiaomi 17 Pro Max లో డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 2 అయితే యూస్ చేస్తున్నారు. Xiaomi 17 Pro Max లో మనకి 6.9 inches స్క్రీన్ అయితే ఉంటుంది. LTPO AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది సేమ్ లైక్ ఐఫోన్ 17 Pro Max. అండ్ HDR10+ సపోర్ట్ కానీ
120Hz రిఫ్రెష్ రేట్ కానీ అన్ని ఫీచర్స్ కామన్ గా ఉంటాయి. కాకపోతే ఐఫోన్ తో కంపేర్ చేసినప్పుడు మనకు ఒక 500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ ఉంటుంది. ఐఫోన్ లో చూసుకుంటే దీంట్లో ఓన్లీ 3000 నిట్స్ వరకే పీక్ బ్రైట్నెస్. Xiaomi 17 Pro Max లో 3500. దిస్ ద మెయిన్ డిఫరెన్స్. మనకి Xiaomi 17 Pro Max లో బ్యాక్ సైడ్ డిస్ప్లేలో కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఎప్పుడు క్లాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఈ ఇమేజ్ ని యూజ్ చేస్తాను, చాలా బాగుంది. చూడొచ్చు, డబుల్ ట్యాప్ చేయగానే ఇది వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఐఫోన్ లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో ఇమేజ్ కనిపిస్తుంది కదా, సేమ్ మనకి Xiaomi 17 Pro Max లో కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్ లో ఉన్నప్పుడు వాల్ పేపర్ అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సింది సాఫ్ట్వేర్. ఐఫోన్ లో మనకి iOS 26 నుంచి ఇలా బిగ్ క్లాక్ ని అయితే ఇస్తున్నారు. సో Xiaomi వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కూడా కాపీ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతకన్నా పెద్ద క్లాక్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు సాఫ్ట్వేర్ చూసుకున్నా కూడా మొత్తం యాస్టీస్ గా కాపీ పేస్ట్ లాగా కనిపిస్తుంది. సేమ్ ఐఫోన్ ఐకాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ ఐకాన్ కానీ, మెసెంజర్ ఐకాన్ కానీ, కెమెరా ఐకాన్ కానీ యాస్టీస్ గా దిగిపోయాయి. ఈవెన్ మీరు సెట్టింగ్స్ ఐకాన్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ యాస్టీస్ గా ఉంటుంది. ఈవెన్ మనం ఫోటోస్ యాప్ చూసుకున్నా కూడా సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్ లా ఉంటుంది అనమాట. హోమ్ స్క్రీన్ డిస్ప్లే మీద ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా యాస్టీస్ గా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంటుంది. ఈవెన్ మీకు కంట్రోల్ సెంటర్ ఉంటుంది కదా ఐఫోన్ లో, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈస్ కాపీ అండ్ పేస్ట్. నాకు తెలిసి చైనాలో ఐఫోన్ యూజర్స్ ని అట్రాక్ట్ చేయడానికి Xiaomi 17 Pro Max ని అయితే రిలీజ్ చేసినట్టున్నారు. అండ్ ఆల్సో ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే Xiaomi 17 Pro Max Xiaomi 15 సిరీస్ కన్నా బాగా సేల్ అవుతుంది ఇన్ చైనా. ఒక్కొక్కసారి మనం బెస్ట్ డిజైన్ ని తయారు చేయక్కర్లేదు, డిజైన్ ని కాపీ చేస్తే చాలు సక్సెస్ అయిపోతాం. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, యాపిల్ వాళ్ళు A19 Pro చిప్ సెట్ ని యాపిల్ ఐఫోన్స్ లోనే యూస్ చేస్తారు, బయటకి సెల్ చేయరు కాబట్టి. Xiaomi వాళ్ళకి ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు గో విత్ Qualcomm Snapdragon. సో దీంట్లో Qualcomm Snapdragon 8 Lite Gen 5 చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ చిప్ సెట్ అనమాట. 8 కోర్ CPU విత్ Adreno 740 GPU తో అయితే వస్తుంది. 512GB స్టోరేజ్ అండ్ 12GB ర్యామ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండిట్లోనూ గట్టి పోటీ అయితే ఉంటుంది. ఐఫోన్ లో A19 Pro ఇస్ ద బెస్ట్. ఆండ్రాయిడ్ డివైజెస్ లో Qualcomm Snapdragon 8 Lite Gen 5 చిప్సెట్ ఈస్ ద బెస్ట్. ఫర్ శాంపుల్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా, రెండిట్లోనూ నేను Geekbench 6 CPU స్కోర్స్ అయితే రన్ చేస్తున్నాను. సో లెట్స్ సీ దీంట్లో ఎంత స్కోర్ పర్ఫామ్ చేస్తుందో. 1 2 3. సో రిజల్ట్స్ చూడొచ్చు. ఫస్ట్ అయితే మనకి ఐఫోన్లో అయితే చూపిస్తున్నాయి. సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 3919, మల్టీ స్కోర్ చూసుకుంటే 10,057 అయితే వచ్చింది. A few moments later. సో Xiaomiలో కూడా రిజల్ట్స్ వచ్చాయి, చూడొచ్చు. సింగిల్ కోర్ చూసుకున్నా, మల్టీ స్కోర్ చూసుకున్నా మనకి ఐఫోన్ 17 Pro Max లో అయితే బెటర్ గా చూపిస్తున్నాయి. సో ఇప్పుడు ఒకసారి GPU కూడా రన్ చేసి చూద్దాము స్కోర్స్ ఎలా ఉంటాయో. రెండిట్లోనూ ఒకేసారి స్టార్ట్ చేశాను, లెట్స్ సీ. సో ఆల్రెడీ మనం ఐఫోన్ 17 Pro Max లో స్కోర్స్ చూడొచ్చు. 45,697 GPU స్కోర్ అయితే వచ్చింది. బట్ Xiaomi 17 Pro Max లో ఇంకా రన్ అవుతుంది అనమాట. One eternity later. ఫైనల్లీ GPU స్కోర్స్ అయితే వచ్చాయి. చాలా లేట్ అయితే అయింది. ఇక్కడ చూడొచ్చు 22,808 అయితే స్కోర్ వచ్చింది. ఐఫోన్ 17 Pro Max తో కంపేర్ చేస్తే స్కోర్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది, సగం కూడా రాలేదు. ఈ Geekbench 6 స్కోర్స్ రన్ చేసింది జస్ట్ ఒక 10 minutes బ్యాక్ నుంచే. ఐఫోన్ బ్యాక్ అయితే నాకైతే వేడిగా అనిపించట్లేదు, అసలు లైట్ గా వామ్ గా కూడా లేదు. బట్ Xiaomi 17 Pro Max బ్యాక్ సైడ్ ఇలా టచ్ చేస్తే చాలు కొంచెం వేడిగా అనిపిస్తుంది. ఈ సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్ కూడా చాలా వేడిగా ఉంది. జస్ట్ Geekbench 6 కోర్స్ రన్ చేసినందుకే Xiaomi 17 Pro Max అయితే హీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ అయితే కంపేర్ చేద్దాము. ఇక్కడ కెమెరాస్ లో కూడా సేమ్ స్టోరీ. సో మనకి ఐఫోన్ లో 3 లెన్స్ 48 మెగాపిక్సెల్సే కదా. సో Xiaomi 17 Pro Max లో కూడా 3 లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్. రెండిట్లోనూ వైడ్ యాంగిల్ షాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నాకైతే ఐఫోన్స్ లో మనం కళ్ళతో ఎలా చూస్తామో అలా అనిపిస్తుంది. ఐఫోన్ లో తీసే పిక్చర్స్ అలానే ఉంటాయి. బట్ Xiaomi 17 Pro Max లో నేచర్ ఫొటోస్ తీస్తే మనకి కొంచెం సాచురేషన్, కలర్స్ అనేవి ఆటోమేటిక్ గా ఎడిట్ చేస్తుంది. సో కలర్ సాచురేషన్ అనేది నాచురాలిటీకి దగ్గరగా ఉండదు, ఒక్కొక్కసారి ఓవర్ సాచురేషన్ కూడా అవుతుంది. యానిమల్స్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ పిక్చర్ తీస్తే సాచురేషన్ అనేది ఎక్కువ అవటం వల్ల క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇక్కడ విస్కీ గార్డ్ ఫోటో చూడొచ్చు, ఇది పోర్ట్రైట్ ఫోటో, బట్ ఫేస్ అంతా కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది. అది ఐఫోన్ లో చూడొచ్చు, నీట్ గా ఉంది ఫోటో అనేది, క్లారిటీగా ఉంది. నాకు ఐఫోన్ లో పిక్చర్స్ బాగా నచ్చాయి. చేసి మ్యాక్రో మోడ్ షాట్, ఇక్కడ మ్యాక్రో మోడ్ షాట్ చూడొచ్చు, ఇది కూడా నాకు జూమ్ చేస్తే ఐఫోన్ లో కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్, ఇక్కడ శాంపుల్స్ చూడొచ్చు, కొంచెం డార్క్ గా కనిపిస్తుంది Xiaomi 17 Pro Max లో. ఐఫోన్ లో కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. ఇది సన్సెట్ అయ్యేటప్పుడు తీసిన షాట్. స్కై చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. Xiaomi 17 Pro Max లో అది సాచురేషన్ అనేది ఎక్కువైంది, కలర్ సాచురేషన్ అనేది కొంచెం మిస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్.
ఈ టెలిఫోటో లెన్స్ చూస్తున్నారు కదా, మనకి ఐఫోన్ లో అయితే 4x అండ్ 8x ఆప్షన్స్ ఉంటాయి. Xiaomi 17 Pro Max లో వచ్చేసి 5x అండ్ 10x ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం Xiaomi 17 Pro Max లో అప్ టు 120x వరకు జూమ్ చేసుకోవచ్చు. అదే ఐఫోన్ లో అయితే 40x వరకు అయితే జూమ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కెమెరా శాంపుల్స్ అయితే చూడొచ్చు. జూమ్ షాట్స్ అనేవి Xiaomi 17 Pro Max లో బాగుంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, Xiaomi 17 Pro Max లో మనం 8K వీడియోస్ 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అదే 4K చూసుకుంటే 30, 60 అండ్ 120 FPS. ఇది కూడా సేమ్ ఫీచర్స్ మనకి ఐఫోన్లో నుంచే ఉంటాయి. ఐఫోన్లో కూడా 4Kలో 120 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద శాంపుల్ చూస్తున్నారు కదా, 4K at 60 FPS శాంపుల్ ఇది. స్టెబిలైజేషన్ చూడొచ్చు. స్టెబిలైజేషన్ కానీ క్వాలిటీ కానీ ఐఫోన్ 17 Pro Maxలో అయితే ఎక్సలెంట్గా ఉంది. హార్డ్వేర్ని కాపీ చేశారు, సాఫ్ట్వేర్ని కాపీ చేయగలిగారు, కానీ మనకి పర్ఫార్మెన్స్ని కాపీ చేయలేకపోతున్నారు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే వెరీ పూర్గా ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూడొచ్చు. Xiaomi 17 Pro Maxలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐఫోన్లో వచ్చేసి 18 మెగాపిక్సెల్స్. అది కూడా మల్టీ యాక్సెప్ట్ రేషియో, అంటే ఇలా పోర్ట్రేట్ లోనూ షాట్ తీయొచ్చు, ఇలా అల్ట్రా వైడ్ లోనూ షాట్ తీయొచ్చు. ఈ ఆప్షన్ ని మనకి Xiaomi 17 Pro Max లో అయితే కాపీ చేయలేదు పాపం. మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 17 Pro Max లో ఇయరే కదా వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ కి అయితే ఈ ఆప్షన్ కూడా మనకి Xiaomi 17 Pro Max లో కానీ అదర్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ ఫీచర్, కాపీ చేయడం మంచిదే. సో ఇన్స్పైర్ అయ్యి ఐఫోన్ కన్నా బెటర్ గా చేస్తే చాలా మంచి. లైక్ బ్యాక్ సైడ్ మనం ఇక్కడ చూడొచ్చు, కెమెరా ప్లాటోని కాపీ చేశారు, వెరీ గుడ్. కాపీ చేసి యాచ్టీస్ గా పెట్టకుండా దీంట్లో డిస్ప్లేని యాడ్ చేశారు. అలా కాపీ చేసి ఇంప్రూవ్ చేస్తే ఇంకా మంచిది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి Xiaomi 17 Pro Max లో 7500 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటరీస్. మనకి OnePlus 15 లో కూడా చూసాం కదా, 7500 సిలికాన్ కార్బనేట్ బ్యాటరీని అయితే యూస్ చేస్తున్నారు. ఐఫోన్ లో చూసుకుంటే eSIM మోడల్ అయితే 5088 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. అదే మీకు సిమ్ స్లాట్ ఉన్న మోడల్ అనుకోండి 4823 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. Xiaomi 17 Pro Max లో 7500 mAh బ్యాటరీ సైజ్ ఉన్న బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి ఐఫోన్ లానే వస్తుంది. 2 days ఆఫ్ యూసేజ్ మాత్రమే వస్తుంది. వీళ్ళు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది కొంచెం సరిగ్గా లేదు, దానివల్ల బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. సో నాకైతే ఈ రెండు ఫోన్స్ లోనూ సిమిలర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బట్ సిలికాన్ కార్బనేట్ 7500 mAh బ్యాటరీ సైజ్ యూస్ చేస్తున్నప్పుడు 3 to 4 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే రావాలి, బట్ అది మిస్ అవుతుంది. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి 100 watts వైర్ ఛార్జింగ్, 50 watts వైర్లెస్ ఛార్జింగ్. ఐఫోన్ లో మనకి తెలిసిందే కదా, 40 watts అడాప్టర్ ని యూస్ చేసి వైర్ ఛార్జింగ్ ఉంటుంది. 25 watts మ్యాక్సేఫ్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ అయితే ఇంకా దారుణం 4.5 watts, అది కూడా విత్ వైర్. Xiaomi 17 Pro Max యూస్ చేసి వైర్లెస్ గా ఐఫోన్ ని శుభ్రంగా చార్జ్ చేసుకోవచ్చు. సో లెట్స్ కంక్లూడ్, Xiaomi 17 Pro Max డిజైన్ పరంగా అయితే ఇట్స్ వర్త్ ఇట్. ఎందుకంటే ఇక్కడ డిజైన్ చూడొచ్చు, కాపీ అంటే యాస్టీస్ గా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు, దాంట్లో డిస్ప్లేని యాడ్ చేశారు, డిఫరెంట్ గా ఉంది. కాపీ చేసినా గానీ ఇన్స్పిరేషనల్ గా ఉండాలి, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అనేది ఉంది. సాఫ్ట్వేర్ లో కాపీ చేసినా గానీ ఆప్టిమైజేషన్ అనేది మిస్ అవుతుంది. ఈవెన్ దో దే ఆర్ యూజింగ్ ఏ వెరీ బిగ్ బ్యాటరీ లైఫ్ సరిగ్గా లేదు. వాళ్ళ ప్రైస్ కూడా ఐఫోన్ 17 Pro Max కి అయితే హాఫ్ ప్రైస్ కి అమ్ముతున్నారు ఫోన్ ని. సో Xiaomi 17 Pro Max ఎంత కాపీ చేసినా ఇట్స్ Xiaomi 17 Pro Max. అండ్ ఆల్సో ఈ ఫోన్ వచ్చేసి ఓన్లీ చైనాలోనే అవైలబుల్ గా ఉంటుంది. గ్లోబల్ వర్షన్ Xiaomi 17 Ultra వచ్చేసి డిసెంబర్ లో అయితే లాంచ్ అవబోతుంది చైనాలో. మనకి జనవరిలో అయితే గ్లోబల్ లాంచ్ ఉంటుంది. సో Xiaomi 17 Pro Max కి 17 Ultra కి మనకి మెయిన్ డిఫరెన్స్ మెయిన్ కెమెరా ఉంటుంది. చిన్న డిజైన్ చేంజెస్ అయితే ఉంటాయి, బట్ దాన్ని Xiaomi 17 Ultra అని చెప్పి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇదైతే ఇవాళ వీడియో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech.